దిగుతారు కదా, మంచిగా ఉంటుంది కదా, ఇక్కడ ఆడుకోవడానికి ఉంటుంది కదా ప్లేస్. ఇప్పుడు మీరు ఏది స్వింగ్స్ ఊయాలు కానీ జారుగోడ ఇట్లా ఆడతారా? స్లైడ్స్ కానీ స్వింగ్స్ కానీ చిల్డ్రన్ ప్లే ఏరియా కూడా ఉంటుంది సార్, వాళ్ళకు ఉంటుంది కదా, అది కూడా వాడుకుంటాం. ఇంకా కొత్త గేమ్స్ తీసుకొస్తున్నారు కదా మా వాళ్ళు దుబాయ్ నుంచి తీసుకొస్తున్నారు ఇప్పుడు మోడర్న్ ఎక్విప్మెంట్ అంతా. ఓకే, సో ఇక్కడ నార్మల్ దాని కాదు, ఇంకా దిల్ టేక్ ఏ నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇక్కడ అంతా మంచి మల్టీ ప్లే సిస్టమ్ అవుతుంది. నార్మల్ చెరువులో ఉంటుంది కదా, మీకు ఐఎమ్ అష్యూరింగ్ యూ దట్ ఇక్కడ ఏమైతుందంటే దిస్ విల్ బి నెక్స్ట్ లెవెల్. అంటే మీకు ఇక్కడ తయారయ్యేటప్పటికి ఇది మీరు మామూలు అరే ఇంత బాగా చేయొచ్చని నేను బొమ్మరుద్వాలకి వెళ్ళాను ఓల్డ్ సిటీ. రోజు ఇక్కడ కుక్కట్పల్లి నల్ల చెరువు ఏదైతే హైడ్రా ఈ చెరువుని పునరుద్ధరించిందో ఈ ప్రాంతంలో ఈ కైట్స్ ఫెస్టివల్ అనేది మనం జరుపుకుంటున్నాం. చూశారు చాలామంది చిన్నారులంతా కూడా దీంట్లో వచ్చినారు. వాళ్ళందరూ కూడా మొత్తం వాళ్ళ పేరెంట్స్ తోటి వాళ్ళతోటి తీసుకొని వాళ్ళు వచ్చి ఇక్కడ ఈ పతంగుల పండుగల్లో వాళ్ళు కూడా భాగస్వాములు అవడం చాలా ఆనందంగా ఉన్నది. మీకు తెలుసు ఈ ప్రాంతం ఎలా ఉండేదో. కరెక్ట్గా ఒక సంవత్సరం క్రితం అంటే మనం 2024 సెప్టెంబర్లో ఇక్కడ హైడ్రా డిమాలిషన్స్ చేసినప్పుడు ఇక్కడ చాలా పెద్ద ఎత్తున రెసిస్టెన్స్ వచ్చింది. మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు హైడ్రాస్లు ఎందుకు చేస్తున్నది డిమాలిషన్స్ అని చెప్పేసి చాలా ప్రశ్నలు కూడా లేవనెత్తడం జరిగింది అన్నట్టు. బట్ మనం చేసేది ఫస్ట్ ఏంటంటే డిమాలిషన్ చేసిన తర్వాత నెక్స్ట్ కన్స్ట్రక్షన్, అది కన్స్ట్రక్టివ్ యాక్టివిటీ. ఇప్పుడు ఇక్కడ మనం చూసాం ఈ చెరువుకి దీంట్లో వందలాది మంది వచ్చి కూడా హైడ్రాకు మద్దతుగా కూడా పలు సందర్భాల్లో కూడా వాళ్ళు ఇక్కడ ర్యాలీలు నిర్వహించినారు. ఎన్నో సందర్భాల్లో వాళ్ళు ఏది మాకు వాళ్ళ దీన్ని మద్దతును కూడా తెలియపరచడం హైడ్రాకి అనేది కూడా మనం చూసాం. సో చేసేది ఇప్పుడు ఈ ప్రోగ్రెసివ్ వర్క్ దీంట్లో ఈ లేక్ రిజ్యునేషన్ ఇంకా మేము ముందు ఇంకా ప్రభుత్వం మన నుంచి ఈ 6 చెరువులు కాకుండా ఇప్పుడు చేసిన కాకుండా ఇంకో 14 చెరువులు చేయాలని, ఆ తర్వాత ఇంకా కొన్ని చెరువులు అంటే దాదాపు 20-30 చెరువులు త్వరలో హైదరాబాద్లో హైడ్రా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా ఈ చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం జరుగుతుందన్నమాట. మేము ఇక్కడ చూసారు ఈ చెరువు ఇదేదో మామూలు ఊరినే బండు తయారు చేసి ఏదో దాన్ని ఏదో పైన ఏదో మెరుగులు దిద్ది ఏదో చేసినట్టు కాదు. ఇక్కడ దీనికి మొత్తం ఇప్పుడు ఫ్లడ్డింగ్ అంటే 8 ఇన్లెట్లు ఉన్నాయి. దీనికి 8 ఇన్లెట్లు, ఒక అవుట్లెట్ ఉన్నది. దాన్ని కూడా ఇప్పుడు మొత్తం ఇన్లెట్లన్నింటినీ కూడా తయారు చేసి అంటే వచ్చే వాటర్ అంతా కూడా ఫ్లడ్ ఇక్కడ చుట్టుపట్టే వర్షం పడదంతా కూడా ఇన్లెట్ల ద్వారా చెరువులోకి వస్తుంది. మళ్ళీ అవుట్లెట్ కూడా ఒకటి ఉన్నది, దాన్ని కూడా మళ్ళీ సరిగా పునరుద్ధరించేదానికి కూడా చర్యలు చేస్తున్నాం. అంటే ఇంతేకాకుండా ఇది ఒక మంచి వాకింగ్ ట్రాక్, ఇక్కడ ఒక ఆహ్లాదకరమైన వాతావరణం. ఇక్కడ వీళ్ళందరూ కూడా ఆడుకోవడానికి 5 కిలోమీటర్ల దూరం నుంచి కూడా వస్తున్నారు ఇక్కడ అంతా ఈ ప్రాంతానికి. ఇది ప్రధానంగా మిడిల్ క్లాస్ ఉండే ప్రాంతం ఇదంతా కూడా. యాక్చువల్గా అసలు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు వారు వద్దామనుకున్నారు.